అధికార పార్టీ ఒత్తిడితో జహీరాబాద్ లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జహీరాబాద్ ఎన్నికల ఇన్ఛార్జ్ దేవి ప్రసాద్ నివాసంలో రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. అయితే బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. హరీష్ రావు జహీరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు హంగామా సృష్టించారు. హరీష్ రావు పర్యటన విజయవంతం కోసం ఎమ్మెల్యే మాణిక్ రావు ఇతర నాయకులతో చర్చిస్తుండగా పోలీసులు ఇంట్లోకి వచ్చారు. అయితే పోలీసుల తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన పోలీసులు ఇటు ప్రభుత్వ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జైరాబాద్ నియోజకవర్గంలో జైరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహిస్తారని తెలిసిన నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న దేవిప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దేవిప్రసాద్ ఉండే నివాసంలో ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పోలీసులు దాదాపు అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో వారి నివాసంకు చొచ్చుకొచ్చి పూర్తిగా దాదాపు 2:30-3 గంటల ప్రాంతం వరకు కూడా అంటే దాదాపు 4-5 గంటల పాటు వారి ఇంట్లో సోదాలు చేశారు. వారిని విపరీతమైన భయభ్రాంతులకు గురి చేశారు. వారిని ఒక ఆందోళన కలిగించేలా వారిపైన వివరించారని చెప్పేసి కూడా దేవిప్రసాద్ మండిపడ్డాడు. కేవలం ఓటమి భయంతో ప్రభుత్వం ఈ విధంగా చేపిస్తుంది, ఓటమి భయంతో పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఎక్కడేం దొరకకపోవడంతో చివరికి తోక ముడుచుకుని వెళ్ళిపోయి నానా హంగామా చేసిన పోలీసుల తీరుపై యావత్ జైరాబాద్ మున్సిపాలిటీ ప్రజలంతా కూడా మండిపడుతున్నారని చెప్పేసి దేవిప్రసాద్ చెప్పారు. ఎమ్మెల్యే మాణిక్ రావు దేవిప్రసాద్ ఉండే వారు సమావేశమయ్యారు. ఈ పర్యటనకు సంబంధించి విజయవంతం చేయాలి, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారని చెప్పేసి కూడా వారంతా మండిపడ్డారు. పూర్తిగా వాళ్ళ పోలీసులు వారికి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వానికి ఒక వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా దేవిప్రసాద్ మండిపడ్డారు. పూర్తిగా అన్ని ప్రాంతాల్లో జల్లెడ పట్టినా ఎక్కడేం దొరకకపోవడంతో చివరికి తోక ముడుచుకుని వెళ్ళిపోయినప్పటికీ దాదాపు 4-5 గంటల పాటు ఒక హంగామా సృష్టించారు. ఎవరెవరికో ఫోన్ చేసి వారి ఆదేశాల మేరకే నడుచుకున్నారని చెప్పేసి కూడా దేవిప్రసాద్ మండిపడ్డారు. మొత్తానికి పోలీసులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా దేవిప్రసాద్ మాణిక్ రావు వివరించారు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన మున్సిపల్ ఎన్నికల్లో జైరాబాద్ లో గులాబీ జెండా ఎగురుతుంది. యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే తరహా కొనసాగుతుంది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం దాడులకు ఇలా ఎలక్షన్ కమిషన్ ఇటు పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రచారం ఆపే ప్రయత్నం చేస్తుంది. ఈ కుట్ల ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి కూడా ఇతో పలికారు. ఎట్టి బస్సులో హరీష్ రావు పర్యటన విజయవంతం చేస్తాం. జైరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసేందుకు మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ రానున్న రోజుల్లో జైరాబాద్ గులాబీ పార్టీదే అని చెప్పేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా ఈ పోలీసుల తీరు కూడా ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండదు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కిన వారిపై కేసులు లేవు, వారిపైన చర్యలు లేవు, వారి ఇళ్లలోకి సోదాలు లేవు. కానీ వాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఇళ్లపైనే ఈ విధంగా చేయడం ఏంటని కూడా ఇవాళ జైరాబాద్ మున్సిపాలిటీ ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.